వెల్కమ్ టు గిరిజన్ న్యూస్. అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం కొత్తపేంట గ్రామానికి చెందిన రొంగలి వెంకట్రావు అనే రైతు సంవత్సరమంతా కష్టపడి తాను పండించిన చెరుకు పంట గిట్టుబాటు ధర రాలేదనే ఆవేదనతో కష్టపడి పండించిన పంటను అగ్నికి ఆహుతి చేశాడు. విషయం తెలుసుకున్న సిపిఎం నాయకులు వెంకన్న సంఘటనా స్థలానికి చేరుకొని సంఘటన పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, షుగర్ ఫ్యాక్టరీ పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. క్రషింగ్ సక్రమంగా లేదని చెప్పేసి, రైతు చెరుకు పండించిన పంటకి మద్దతు ధర ఇవ్వట్లేదని చెప్పేసి ఈరోజు దేవరాపల్లి మండలంలోని కొత్తపేంటలోని రొంగల వెంకట్రావు సన్నాఫ్ దేవుడు అనేటువంటి వ్యక్తి దాదాపు 80 సెంట్లు సంబంధించినటువంటి చెరుకు తోటకి నిప్పంటించుకోవడం జరిగింది. అంటే రైతు పండించి ఆరుగాలం కష్టపడినటువంటి చెరుకు తోటకి ఈరోజు నిప్పంటించుకున్నాడు అని అంటే, చెరుకు పంట అనేటువంటిది ఏ పంట అయినా రైతుకి కన్నతల్లి లాంటిది. ఈరోజు బ్రతికుండగానే కన్నతల్లికి నిప్పంటించుకునేటువంటి స్థితికి ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతూ ఉంది. షుగర్ ఫ్యాక్టరీ ఈరోజు 23,000 మంది రైతులు షేర్లు ఉన్నాయి. అదేవిధంగా 1000 మంది వరకు కార్మికులు పనిచేస్తున్నారు. వందలాది మంది అందులో ఉద్యోగులు ఉన్నారు. వీళ్ళందరికీ ఈరోజు షుగర్ ఫ్యాక్టరీ సక్రమంగా తిరగకపోవటం వల్ల వాళ్ళ యొక్క పరిస్థితి పూర్తిగా అగమ్య గోచరంగా ఈరోజు కనిపిస్తూ ఉంది. షుగర్ ఫ్యాక్టరీని నడిపించవలసినటువంటి పాలక వర్గాలు ఈరోజు నోరు మెదపట్లేదు. రోజు షుగర్ ఫ్యాక్టరీ చుట్టూ తిరిగి వాళ్ళ పబ్బం గడుపుకున్నటువంటి అధికార పార్టీ కూటమి నాయకులు ఈరోజు సక్రమంగా వ్యవహరించిన తీరు సక్రమంగా లేదు. రైతులు తీవ్రమైనటువంటి ఆగ్రహంతో ఈరోజు ఉన్నారు. రైతులు ఆ విధమైనటువంటి సమస్యలతో బాధపడుతున్నా ఈరోజు ఆ కూటమి నాయకులైనటువంటి వాళ్ళు నోరు మెదకపోవడం అటువంటి దుర్మార్గమైనటువంటి చర్య. అందుకని రైతులు ఈ చెరుకు పంటకి నిప్పంటించుకోవడం కాదు, వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నా ఈరోజు ఆశ్చర్యపోవాల్సినటువంటి పరిస్థితి లేదు. అందుకని వాటి ఎటువంటి పరిస్థితులకైనా దారితీస్తుంది. కాబట్టి ఎటువంటి ఆత్మహత్యలకైనా రైతులు సిద్ధపడిపోతూ ఉన్నారు. అందుకని రైతులు అటువంటి పరిస్థితులు రాకుండా, పంట నాశనం చేసుకోకుండా ఈ ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ఆ చెరుకు అటువంటిది క్రషింగ్ అటువంటి సక్రమంగా నడపాలి. మన శనివారం నాడు రాత్రి చెరుకు క్రషింగ్ సక్రమంగా నడపకపోవడం వల్ల, బాయిలరు వేడెక్కపోవడం ఆగిపోవడం వల్ల అక్కడ ఉన్నటువంటి రసం ఏదైతే ఉందో అది పూర్తిగా పులిసిపోయి అది శారదా నదిలోకి వదిలేటువంటిది జరిగింది. అంటే రైతు ఎంతో దవ్వుడిసిన కాంచి గెత్తనేసిన కాంచి కష్టపడినటువంటి ఏదైతే చెరుకు ఉందో ఆ చెరుకుని షుగర్ ఫ్యాక్టరీకి తోలితే దాన్ని రసం ఆడి ఆ రసాన్ని ఈరోజు బాయిలింగ్ చేసి పంచదార తయారు చేసినటువంటి పాలకవర్గం ఈరోజు శారదా నదిలోకి రసం అటువంటిది వదిలేస్తుంటారు. అంటే రసం వదలడం కాదు, చెరుకు రసం వదలడం అని అంటే రైతు యొక్క రక్తాన్ని ఈరోజు ఆ శారదా నదిలోకి వదలడం అటువంటిది మేము భావిస్తున్నాం. అందుకని ఇటువంటి దుర్మార్గమైనటువంటి చర్యలకి పాలకవర్గాలు ఈ ప్రభుత్వం పాల్పడుతుంది. రైతాంగాన్ని ఆదుకుంటాం, రైతాంగం మా రైతే రాజు అని చెప్పినటువంటి వాళ్ళకి హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకున్నటువంటి కూటమి నాయకులు ఈరోజు నోరు మెదపట్లేదు. వాళ్ళు నోరుకి స్టిక్కర్లు అంటించుకునేటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. అందుకని వెంటనే గోవాడ షుగర్ ఫ్యాక్టరీ కావాల్సినటువంటి తక్షణ సాయి 35 కోట్లు, ఆధునీకరణకు 350 కోట్లు కేటాయించి రైతాంగాన్ని ఆదుకోవాలని, షుగర్ ఫ్యాక్టరీని సక్రమైన పద్ధతిలో నడిపించాలని చెప్పేసి ఆ రైతు ఎవరైతే ఉన్నారో ఆ రైతు నిప్పంటించుకున్నటువంటి రైతు చెరుకు ఉన్నారో ఆ రైతుకి వెంటనే నష్టపరిహారం ఇచ్చి ఆ రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా ఈ ప్రభుత్వాన్ని అధికారులు డిమాండ్ చేస్తూ ఉన్నాం.